హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యశస్శ్రీ ఛానల్. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్గా నాన్ వెజ్ కర్రీస్లోకి మంచి కాంబినేషన్. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. 1 కేజీ పచ్చి అలసంద కాయలు తీసుకోండి. కాయల నుండి గింజలను వేరు చేస్తే 1/2 కేజీ వరకు అలసంద గింజలు వస్తాయి. వీటిని నీటిలో కడిగి నీరు అంతా వంపేసి గింజలను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రైండర్లోకి నీరు లేకుండా ఉన్న అలసంద గింజలను వేయండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేయండి. అందులోకే 100 గ్రాముల పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి 80% పిండి మెదిగేంత వరకు గ్రైండ్ చేసుకోండి. పిండి గ్రైండ్ అయ్యేలోపు 5 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులు, 1 మీడియం సైజ్ ఎర్రగడ్డను తరిగి పక్కన పెట్టుకోండి. అలసంద గింజలను మరీ మెత్తగా కాకుండా 80% మెదిగేంత వరకు గ్రైండ్ చేసుకోండి. అప్పుడే వడలు క్రిస్పీగా వస్తాయి. పిండి మెదిగాక పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేసుకోండి. ఈ వడలు చేయడానికి తమలపాకు కానీ, తడిబట్ట కానీ, లేక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకోండి. నేనైతే తమలపాకు తీసుకున్నాను. ఆకును ఒకసారి నీటిలో అద్ది ఎడమ చేతిలోకి తీసుకోండి. దాని మీద కొంచెం పిండి ముద్దను పెట్టి ఒత్తాక మధ్యలో వేలితో హోల్ చేసి నెమ్మదిగా కుడి చేత్తో తీసుకొని ఆయిల్లోకి వేయాలి. ఈ విధంగా మిగతా పిండిని అంతటిని కూడా వడలుగా చేసుకొని ఫ్రై చేసుకోండి. నోరూరించి రుచికరమైన మన పచ్చి అలసంద గింజల వడలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.